కరోనా టైంలోనూ చిరంజీవి గారు అంత చెప్పారు, అంత చేశారు, మాకు చేశారు. మనం ఈరోజు బయటకు వచ్చాం. అలాగా మనం చిరంజీవి గారికి ఇప్పటికొచ్చి మనం కలిసి కృతజ్ఞతాభావం చెప్పలేదు. ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మేము ఎప్పటికైనా మేము చిరంజీవి గారిని కలిసి మా ట్రస్ట్ సభ్యులు అందరూ విని, సార్ ఆ రోజు మమ్మల్ని బతికించారు, ఈరోజు మేము ఒక నలుగురితో కలిసి ఈ ట్రస్ట్ పెట్టామనేసి మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మేము చూపిస్తాం. ఆధునిక సమాజం కనీసం మరో 1000 ఏళ్ళు గుర్తుంచుకోదగ్గ గొప్ప వ్యక్తుల పేర్లు: స్వామి వివేకానంద, మదర్ థెరీసా. భారతదేశ కీర్తి ప్రతిష్టలను, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో స్వామి వివేకానంద పాత్ర అద్వితీయమైనది. ఇక సేవానిరతికి మారుపేరు మదర్ థెరీసా. వీరిద్దరి పేర్ల కలయికతోనే స్వామి వివేకానంద మదర్ థెరీసా చారిటబుల్ ట్రస్ట్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే జేకే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి విశాఖ జిల్లా సభవరం ప్రాంతంలో మనం చూసినట్లయితే వెనకాతల ఒక సామాజిక భవనం, అంటే సామాజిక కోణం కోసం, సామాజిక అవసరాల కోసం ఒక అద్భుతమైనటువంటి భవన నిర్మాణం కొనసాగుతోంది. అసలు ఈ భవనం ఎందుకు నిర్మిస్తున్నారు, దీనికి గల కారణం ఏంటి, నేపథ్యం ఏంటి, దీని వెనుకున్నటువంటి ఒక మహనీయులు ఎవరు, ఇలాంటి వివరాలు తెలుసుకుని ప్రయత్నించేద్దాం. రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఈ నిర్మాణం ఏంటి? ఇది ప్రతి ఒక్క పేదవాడికి ఆశ్రయం కల్పించాలనండి. ఎందుకంటే మేము గతంలో ఎన్నో ట్రస్టులకి మేము అందరం కూడా కలిసి తిరిగి ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల చేసాము. కానీ అది కాదని చెప్పి మా శ్రీనివాస స్వామి, దాసరి బుజ్జి గారు ఏమంటే మనమే పెట్టి చేస్తే ఎలాగ ఉంటుంది అని ఒక సంకల్పం చేశారు. వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఈ సంకల్పంతో చేసి ఆ విధంగా మొదలుపెట్టామండి. ఆ విధంగా మొదలుపెట్టింది ఈరోజు ఎంతోమంది నిస్వార్థంగా వచ్చి సేవ చేస్తున్నారు. ఎందుకు సేవ చేస్తున్నా అంటే పిల్లలకి ఏమండి మీ ఇన్ని ట్రస్టులు మేము తిరిగాం కానీ మాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు, డబ్బులైతే ఇస్తున్నాం కానీ మేము ఆనందపడట్లేదండి. కానీ మీకు ఇచ్చిన 10 రూపాయలకి మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి మీ జేబుల్లో ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు సొంతంగా పెట్టే చేస్తున్నారు, కానీ మేము ఇచ్చిన డబ్బులు అయితే మీకు చాలట్లేదు అన్న చాలామంది సభ్యులు ఉన్నారు. అలాగే ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎవరెవరో వచ్చి సేవలు అందిస్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఏంటంటే నిస్వార్థంగా వచ్చి చేసి ఇలాంటి సేవలు ఇంకా అందించాలని ఈరోజు ఈ 2వ స్లాబ్కి మా స్వామి చెప్పినట్టు ఆహర్నిశలు పుడుకోకుండా ఎంతో కష్టపడి ఎలా చేయగలం అనేది అనడం. ఆ రోజు ఏంటి మళ్ళీ ఈరోజు దాసరి బుజ్జి గారు వచ్చి 50,000 ప్రకటించడం. రెండోది ఆయన వ్యాపారం మొదలుపెట్టి 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ దంపతుల్ని మేము అభినందించడం ఇది చాలా చిరస్మరణీయం అండి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ భవనం నిర్మాణం అయితే ఇందులో ఎవరు ఆశ్రయం పొందుతారు? ఇందులో నిరాశ్రయులు, ఎవరైతే తల్లి తండ్రి లేనివాళ్ళు, తండ్రి ఉంటే తల్లి లేనివాళ్ళు, తర్వాత ఎవరు లేనివాళ్ళు, అలాగే ఏంటంటే ఎవరైతే ఇక్కడ వచ్చి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనేది కాదు. పిల్లలకైతే మాత్రం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యనైతే ఇవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ సేవ చేస్తానంటారో వాళ్ళకి కూడా సహాయం అందించాలని అనుకుంటున్నాం. దాంతో మా సభ్యులందరం కూడా కూర్చొని ఎవరికి ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది వాళ్ళు చేసిన దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అడుగు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఎంతోమందికి మాత్రం ఉపాధి కల్పించాలని మాత్రం ఆలోచించి చేస్తామండి ప్రతి పని కూడా. ఓకే సార్, ముందుగా మీకు 15 సంవత్సరాలు మీ సంస్థ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. మరొక వైపు ఏంటంటే ఇందాక మన మిత్రుడు వేణుగోపాల్ దగ్గర మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. గతంలోని అంటే మీ తాలూకు తత్వమే, మనం ఒక సేవ చేస్తే పక్కవాడికి కూడా తెలియని అవసరం లేదని చెప్పనేసి. కానీ ప్రస్తుత రోజుల్లో మనం చేసే సేవ 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పన్నారు. కొంచెం వివరంగా చెప్పండి. అది ఎందుకంటే ఇది మీరు ముందుగా మీడియా మిత్రులైనటువంటి మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మేము ఫస్ట్ పెద్దలు ఏంటనే వాళ్ళంటే కుడి చేతితో చేసే పని ఎడం చేతి తెలియకూడదు అన్నారు. ఆ రోజుల్లో కుడి చేతితో చేసేది ఎడం చేతికి తెలుస్తూ 10 మందికి తెలిస్తేనే ఆ 10 మంది ముందుకు రావడానికి అవకాశం ఉందండి. ఇందుకు ఎంత పబ్లిసిటీ అయితే అంత పబ్లిసిటీగా ఇప్పుడు ముందుకు వస్తున్నారు సేవ. ఎందుకంటే సేవ చేయాలని అనేక మందికి ఉన్నప్పటికి కూడా వాళ్ళు ముందుకు రాలేరు. అదే మీ మీడియా ద్వారా వాళ్ళు కూడా ముందుకు వచ్చి సేవలో పాల్గొంటున్నారని. ఇప్పుడు మేము లేకపోతే 4 సంవత్సరాల్లో అవుతుంది ఈ ట్రస్ట్ పెట్టి. ఫస్ట్ 12 మంది సభ్యులైతే 12 మంది 12 నెలలు చేద్దామని నెలకొన్నాము అనుకున్నాం. అలాంటిది ఈరోజు మా ట్రస్ట్లో కూడా ఖాళీ లేనటువంటి ఇది అయిపోయింది. ఎందుకంటే ముందుగా మీ మీడియా ద్వారా ఎందుకంటే పబ్లిసిటీ జరుగుతుంది కనుక ప్రతిరోజు కూడా మా సేవా కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయండి. దానివల్ల మేము కూడా పక్క ట్రస్టులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఈ కార్యక్రమాలు.
సార్. సార్ ఇప్పుడు దీంట్లోనే మీ నాన్నగారి తాలూకా జ్ఞాపకార్థం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అంటే మీ నాన్నగారికి కూడా మీలాగే ముందు నుంచి కూడా సేవాగుణం ఉందా? నాన్నగారు కాదండి, అమ్మగారు చేసేపు కూడా కష్టపడ్డా జీతం అది తెచ్చి దేనికి కూడా మా నాన్న వద్దు కాదు అని అనేవాడు కాదు. దానివల్ల మా అమ్మ చేసేది సార్. ఓకే ఓకే రైట్ అండి. ప్రతి పురుషుడి విజయం వెనుక వైపు నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాను. సేవా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ధార్మిక కార్యక్రమాలు కావచ్చు. ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేసే ముందు లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు మీతో చర్చిస్తారా ఆయన? నాకు ఆయనలో ఉన్న గొప్పతనం ముందు మా స్వామి గారు అందరూ కలిపి వీళ్ళు ఏదేదో మాట్లాడుకొని చేస్తూ నైట్ 8, 9, 10 ఈ టైం వరకు అయితే ఏం చేస్తున్నారు అర్థం కాక మంది బిగినీసు ఈయన ఏంటి ఇలా తిరుగుతున్నారు అంటే నాకు అర్థం కాక, కానీ మా స్టేటస్లు ఇవన్నీ చూసి మా చుట్టాల బంధువులు ఈయన మంచితనం వాళ్ళ ద్వారాగా నేను తెలుసుకున్నాను సార్. బుజ్జిబాబు మంచోడు అనే సంగతి అందరికీ తెలుసు, కానీ ఇలాంటివి కూడా ఇతను బిగినీస్ ఎంతో బిజీగా ఉంటారని అందరికీ తెలుసు. కానీ వాళ్ళందరి ద్వారాగా నేను తిని కోసం తెలుసుకునేది మా స్వామియాలు ఏం చెప్పేస్తున్నారు, ఇతని బిగినీస్ ఏం చేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. ఏమి చర్చించారు సార్, లాస్ట్లో చెప్తారు. మాకు ఏ కష్టం వరకు తెలియనివ్వరు సార్. మరి అంత అవసరం రాలేదు ఎప్పుడు. కానీ సాధారణంగా ఏంటంటే ఏ మహిళ అయినా లేకపోతే ఏ గృహిణి అయినప్పటికీ కూడా తన భర్త సంపాదనలో ₹1 మిగలాలని చూస్తారు. కానీ ఇక్కడ ఆయన ఖర్చు పెడుతున్నారు కదా, మీకు ఎప్పుడైనా సరే ఆ కోణంలో కొంచెం బాధ అనిపించిందా? మాకు ఎందుకు బాధ అనిపిస్తుంది సార్, మాకు ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటారు. అంత అవసరం లోటు లేనప్పుడు మనం దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు తెలియనప్పుడు మా స్వామి వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళతో తిరుగుతా అనుకునేదాన్ని. మాకు కొంతవరకు తీసుకెళ్తారు మా స్వామి మా కోసం ఎంత చేస్తున్నారా. మెయిన్ కూడా వెళ్ళాలని ఎప్పుడైనా దీంతో పాటు వెళ్ళిపోతాను. ఇది అంటే ఒక మంచితనం ఎలా వ్యాప్తి చెందుతుంది అనడానికి ఉదాహరణ. సాధారణంగా మనం ఎవరైనా సరే అంటే నిజం చెప్పాలంటే కాస్త బాధపడుతుంటారు, కానీ ఆమె చెప్పిన సమాధానం మాత్రం చాలా తెలివిగా సమాధానం చెప్పారు. అది నిజాయితీగా చెప్పిన సంగతి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మేమెందుకు బాధపడాలి? పైగా మమ్మల్ని చూస్తూ సమాజాభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నా వంతు సహాయం కూడా అందుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో మన కొయిలాడి శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముందుగా సిటీ నుండి వచ్చిన మీడియా మిత్రులు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చిన మా చైర్మన్ రావు గారికి, మా కుటుంబ సభ్యులైన దాసరబుజ్జి గారికి, జయలక్ష్మి మా అమ్మాయి జయలక్ష్మికి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళకు, ముఖ్యంగా గురుస్వామి ధనంజయ గారికి, సూడిశెట్టి జోగినాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని తలపెట్టే ముందు, దాసరబుజ్జి గారి ఆఫీస్లో తలపెట్టే ముందు ఒక ముఖ్య అతిథి, ఒక ముఖ్య వ్యక్తి అక్కడ రావడం జరిగింది. ఆయన పేరు పెన్మచ్చ ఆదినారాయణ రాజు గారు. ఆయన ఏం చెప్పారంటే, మాకైతే కొద్దిగా ఏదో చేసేయాలనే సంకల్పం ఉన్నా, ఆయన చాలా అనుభవంతో నెట్ క్యాప్లో చేశారు. ఆయన చాలా అనుభవం. ఆయన ఒక మాట చెప్పారు, ముందు మనం దిగే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మనం ఏదైనా చేసే ముందు ఏదైనా వస్తుందని చేయడం వేరు, ఏది రాదని చేయడం వేరు. అది అలా చేయగలమా, అలా చేయగలరు మీరు అని అంటే మేము మీతో వస్తారని చెప్పేసి ఒక ప్రామిస్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నారు ఆయనకు వయసు కూడా చాలా ఎక్కువ. అయితే మీరు ఎటువంటి సంకోచం అవసరం లేదండి, మాతో మీరు ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు, మేము బ్రహ్మాండం నడుస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మన బుజ్జి గారికి 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా, ప్లస్ ఈ స్లాబ్ వేస్తున్న సందర్భంలో ఆయన నాకు తెల్లవారి ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, వాళ్ళ బంధువులు కూడా ఏదైతే వాళ్ళ ఇప్పుడు మన బుజ్జి గారు మా పాప ఏదైతే చెప్పిందో, సీమ చెప్పిందో, వాళ్ళ బంధువులు కూడా పెన్మచ్చ ఆదినారాయణ గారు అమెరికా నుండి వాళ్ళ నుండి ఈ వయసులో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే మీకు ఆయుష్ కూడా పెరుగుతుంది, మీరు స్టేటస్లో మీ కార్యక్రమాలు చూసి చాలా చక్కగా చేస్తున్నారు, మీ ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పారట. అంటే అది ఒక ఆనందించవలసిన విషయం కదండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీ పేరు చెప్పండి. నా పేరు సరస్వతి అండి. శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ పెట్టే ముందు సేవ అనే కార్యక్రమం వీళ్ళందరి ద్వారా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కరోనా టైంలో మాకు కరోనా వచ్చిన కానీ నేను బాగా హెల్పింగ్ పర్సన్గా అయ్యాను. ఎందుకంటే మనిషి చావు దగ్గరికి వెళ్ళిన తర్వాతే మారుతాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం పాత జీవితంలో ఉన్నాం అనుకోండి, మన జీవితానికి ఒక అర్థం ఉండదు. అందుకే నేను మారాను. ఎందుకంటే అదే టైంలోనూ ఈ నలుగురు ఒక ట్రస్ట్ పెట్టారు,
ట్రస్ట్ పెట్టి అది నడుపుతున్నారు. అంటే కార్తీక మాసంలో ప్రతి ట్రస్ట్కి వెళ్ళి భోజనం పెట్టడం అన్నీ చేయడం చేసేవారు. ఆ చేసేటప్పుడు మళ్ళీ బుజ్జిగారే చెప్పారు, మనం అందరి దగ్గరికి వెళ్ళి పెట్టడం కంటే మనమే గాజువాకలో ఒకటి ఓపెన్ చేసి పెడితే బాగుంటుంది అనేసి ఐడియా బుజ్జిగారిదే. బుజ్జిగారు పెట్టడం వల్ల అయితే స్వామి అన్నారు అయితే పెడదాం ముందు ఇక్కడ అనేసి రావు గారు, ఆదినారాయణ రాజు గారు అందరూ ఓకే చెప్పారు. స్వామిని ఇక్కడ లీడ్ తీసుకోమన్నారు అనమాట గాజువాకలో. అప్పటి నుండి స్వామి అక్కడ చేస్తున్నారు, స్వామి వెనకాతలు నేను నించుంటాను. కానీ నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ ఎక్స్పెక్టేషన్ అనే మాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనం చేయకపోతే నాకు చాలా బాధ అనిపించింది. ఏట్రా మనం ఇంత చేసాము, ఒక చిన్న హెల్ప్ ఇదన్నా చేసినందుకే మనం కృతజ్ఞత భావం చెప్తాం, వీళ్ళు ఎంత చేసాం మనం ఏది చెప్పలేదని. అంటే మరి మా కరోనా టైంలోనూ చిరంజీవి గారు అంత చెప్పారు, అంత చేశారు, మాకు చేశారు. మనం ఈరోజు బయటకు వచ్చాం. అలాగా మనం చిరంజీవి గారికి ఇప్పటికొచ్చి మనం కలిసి కృతజ్ఞత భావం చెప్పలేదు. ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మేము ఎప్పటికైనా మేము చిరంజీవి గారిని కలిసి మా ట్రస్ట్ సభ్యులు అందరూ విని, సార్ ఆ రోజు మమ్మల్ని బతికించారు, ఈరోజు మేము ఒక నలుగురితో కలిసి ఈ ట్రస్ట్ పెట్టామనేసి మేము చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మేము చూపిస్తాం. అది 10 మందికి మేము చెప్పాలి. జీవితం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రతి పాఠం కూడా ఒక గుణపాఠం కావాలి. మనలోని అందరికీ కూడా తెలుసు, అందరూ కూడా 2019, 2020 సంవత్సరంలోని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఎంతగా వణికించిందో ప్రతి ఒక్కరూ కూడా కనీసం వారి కుటుంబ సభ్యులను లేకపోతే స్నేహితులను కోల్పోయాం. ఇంకా మనం అందరం కూడా ఇంకా జీవించి ఉన్నామంటే మనం ఈ సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అన్నటువంటి భగవంతుడి సంకల్పమే మనల్ని అందరినీ కూడా ఈ రోజున ఇలా నిలబెట్టింది. సో ఇక్కడ ఈ సోదరు ఒక మాట చెప్పారు, చాలా చక్కటి మాట చెప్పారు. చిరంజీవి గారు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఎంతోమందికి అందించారు. అంటే ఆయన రుణం ప్రత్యేకంగా తీర్చుకోలేము. కాకపోతే ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత చిరంజీవి గారిని కలిసి మేము ఒక భవన నిర్మాణం చేపట్టాము. ఈ భవన నిర్మాణం స్ఫూర్తి మీరే అని చెప్పేసి తెలియజేస్తామని చెప్పనేసి చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు. ఇటువంటి కాన్ఫిడెన్స్ ఈ సొసైటీకి చాలా అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వీడియో జర్నలిస్ట్ హేమంత్ వర్సి జగదీష్ కుమార్.